సో మీరంతా బిజినెస్ కి సంబంధించిన కోర్స్ కదా. అయితే కొన్ని క్వశ్చన్స్ అండి. సో మీరు చదువుతున్న ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఆ ఎంబీఏలో బ్రాంచెస్ ఉంటాయా? ఎంబీఏలో 3 ఉంటాయి. ఓకే, 3 ఉంటాయి బ్రాంచ్లు. ఏమేంటివి? ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్. ఫస్ట్ ఇయర్ లో ఉంటాయా? సెకండ్ ఇయర్ లో నేను అడిగింది మీ కాలేజ్ కానీ బ్రాంచ్లు ఉన్నాయా అని అడిగాను. 2 ఉన్నాయి. ఏమేంటి? అరవిందో బిజినెస్ మేనేజ్మెంట్, అనమిదో కంప్యూటర్ సైన్స్. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సారీ చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఇయర్ కదా, మెల్లగా అన్ని తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఒకవేళ అంటే ఏ సందర్భంలో మీకు మీ ఎదుటి వ్యక్తి మీకు దేవుళ్ళ కనిపిస్తాడు? అబ్బా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సూప్ వేయమంటే ముక్కలేసినప్పుడు. నువ్వు తిండి గురించి మాట్లాడుతున్నావా అమ్మా? నీకన్నా కొంచెం బరువు తక్కువ ఉంది నీ జుట్టు, నువ్వు తిండి గురించి మాట్లాడుతున్నావు. ఇంకా అయ్యో ఏమైంది భయ్యా? లోపల అదోలా ఉందా నీకు? ప్రదీప్ తో సినిమా ఎవరు తీస్తారో వాళ్ళు దేవుళ్ళు. సినిమాకి పెట్టినంతా ఉండిలో వేసినట్టే. అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు పాటించేవాడు. నాకు ఇందాక తెలుసు నీ గురించి. అంటే నుంచుంటున్నావు నువ్వు. ఇప్పుడు కూడా వేరియేషన్స్ చూసారా? మినిమం ఉండాలి కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. మనం మాట్లాడుకునే దానికి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం? ఈయన అంటాడు మామూలుగా ఉండదు సౌండ్. చూసి నేర్చుకోండి ఎలా అనాలో. ఎవరెవరికి రావట్లేదో ఆయన అంటాడు, ఆ సౌండ్ బట్టి మీరు చూసి నేర్చుకోండి. ఇంకా ప్రదీప్ భయ్య ఉండి ఈ ఎక్స్ప్రెస్ రాజాకు ఇప్పటి నుంచి నేను యాంకరింగ్ చేయను, నువ్వే చేసుకో అన్నప్పుడు అప్పుడు నాకు ప్రదీప్ భయ్య దేవుళ్ళగా అనిపిస్తారు. ఓ అవునా, ఓకే ఓకే. చెప్పండి. ప్రదీప్ అన్నతో సెల్ఫీ దిగితే నువ్వు నాకు దేవుళ్ళ కనిపిస్తావు. ఏషియన్ బిస్కెట్ నా ఫేవరెట్ యాంకర్ అన్నా నువ్వు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మడత పడిపోతుందమ్మా, కరెక్ట్ గా చెప్పు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఆన్సర్. ఎగ్జామ్ వెళ్ళి ఏం రాయకున్నా కానీ సార్ ఫుల్ మార్క్స్ వేసినప్పుడు అప్పుడు సార్ దేవుళ్ళ కనిపిస్తాడు. నేను చదివిన 7 సంవత్సరాలు నా ఇంజనీరింగ్, అందరు లెక్చరర్లు నా దేవుళ్ళు. 8కి సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? సో 7కి ఫినిష్ చేశా. 7 years ప్రదీప్ చూడండి నా కళ. ఆవిడెవరు? ఓకే ఓకే. అవకాశం ఇచ్చే మా సార్ మా దేవుడు. సో అందరు కలిసి మీ సార్కు ఓ వేసుకోండి. నైట్ వైన్స్ కి 11 o'clock షాప్ కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ రేట్ కి షాప్ వాడు బీర్ ఇచ్చినప్పుడు ఏమిరా సేతురాజు నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మైక్ ఆవిడికి నుంచో నాన్న. ఈ 2 వేలతో కాలు బొట్టన వేలు పట్టుకో. నువ్వు లేస్తే ఓట్లు పెరుగుతాయి. వాళ్ళందరూ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎగ్జామ్ లో నాకేం రానప్పుడు నా ముందు నాకు అన్ని చూపించినప్పుడు వాడే దేవుడు. మన దగ్గర మనీ లేనప్పుడు ఎవరైనా పక్కన పడ్డ మనీ చూసి ఎక్స్క్యూజ్ మీ మనీ మీవేనా అని అడిగినప్పుడు వాళ్ళ దేవుళ్ళ కనిపిస్తుంది. గ్యారంటీ 500 1000 అయి ఉంటుంది అది. ఏ జింబాడీ లేచిండి, ఆగండి. వాష్రూమ్ కి వెళ్తాప్పుడు మా ఫ్రెండ్ జిప్ పెట్టుకోకపోతే నేను చెప్తే నువ్వు దేవుడు రావు బాబా అని చెప్తాను. 2000 రూపాయలు చిల్లర ఇచ్చినప్పుడు నాకు దేవుని లెక్క కనిపిస్తాడు. నువ్వు చిల్లర 2000 లోటు ఉందా? ఉన్నది. వామ్మో, అయితే నువ్వే దేవుడు. కూర్చో. నా బాయ్ ఫ్రెండ్ ని పడేయడానికి నా ఫ్రెండ్ హెల్ప్ చేసినప్పుడు ఆమె నాకు దేవతలాగా అనిపిస్తుంది. ఆమె పడేసిందా మీరు పడేసి? నేనే పడేసిన, అది ఐడియల్ మాత్రమే ఇచ్చింది. వాళ్ళదేం పోయింది ఇస్తారు. మీరిద్దరు కూర్చున్న ఐడియాలకి పాపం ఆయన బలయ్యండి. మా బాయ్ ఫ్రెండ్ కలవడానికి మా కాదమ్మా నా
నా బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళేప్పుడు మేకప్ వేసుకోవడానికి ఎవరైతే మేకప్ కిట్ ఇస్తారో వాళ్ళకి దేవుళ్ళగా కనిపిస్తారు. ఎందుకంటే వేసుకోకపోతే వాళ్ళకి వీళ్ళు దేవుళ్ళ కనిపిస్తారని బాధ. కానీ మీరు వేసుకోకర్లేమా, అమ్మాయిలందరూ అందంగా ఉంటారు. కొంచెం టైట్ ఉందిరా, బాడీ పెయింట్స్ ఎక్కువ ఉన్నాయి. టైట్ అంటే బాడీ పెయింట్స్ ఉంటాయి కదా. ఎందుకు, ఏం చేస్తూ ఉంటారు మీరు? క్రికెట్ ఆగండ్రా, గేమ్స్ ఆడతాం కదా ఎక్కువ. అయితే ఒక కోట తీసుకురారా అన్న, వాడు ఏకంగా ఫుల్ బాటిల్ తీసుకొచ్చి, ఫుల్ బాటిల్. అది వాడే దేవుడిగా. ఇది కాకుండా మనం ఇంకేమైనా మాట్లాడుకుందాం. ఓకే, గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీల్ అవుతున్నప్పుడు ఇంకో ఫ్రెండ్ అమ్మాయి నెంబర్ ఇచ్చినప్పుడు వాడు మనకు దేవునిలా కనిపిస్తాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. భారత్ బంద్ రోజు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇప్పుడే రా నీకు ముద్దిస్తా అంటే పోవడానికి లిఫ్ట్ ఇచ్చినోడు వానికి దేవుడు కదా, వానికి గుడి కడతా. ఈయన కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో. ఆ రోజు భారత్ బంద్ అవ్వాలి, ఆ రోజు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పిలవాలి, ఈయన వెళ్ళడానికి ఇంకోటి ఎవడైనా లిఫ్ట్ ఇవ్వాలి. అలాంటి ఎవరికి నేను గుడి కడతా. గుడి కడతావు భయ్యా, కూర్చో కూర్చో. అబ్బా, మా పక్కింటి అంకుల్ వాళ్ళ అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మా ఇంట్లో వదిలేసి పోయినప్పుడు అంకుల్ నాకు దేవుళ్ళగా కనిపిస్తాడు. మీరు డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారా? మాట్లాడడానికి మైక్ ఇచ్చిన వాళ్ళే దేవుడు. ఓ పవన్ కళ్యాణ్ ఫస్ట్ షోకి టికెట్స్ దొరకనప్పుడు ఎవడైతే తెచ్చేస్తాడో వాడే నాకు దేవుళ్ళగా కనిపిస్తుంది. రాజా సైడ్ నుంచి సైడ్ నుంచి. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అడ్రస్ మర్చిపోయా, చెప్పిన వాడే నాకు దేవుళ్ళగా కనిపించాడు. అడ్రస్ రిలీజ్ కోసం వెళ్ళా. ఏంటి అక్కడ బ్యాంకాక్ లో స్పెషల్ ఉంటది కదా, ఏంటి మసాజ్. ఎప్పుడు జస్ట్ సమ్మర్ లో వెళ్ళా. ఓకే ఓకే, అప్పటి నుంచి అక్కడ లక్ష్మీలు అందరు తగ్గిపోయారు. అడవిలో పుట్టింది నల్లగా మారింది, ఇంటికొచ్చింది ఎర్రగా మారింది, కుప్పలో పడింది తెల్లగా మారింది. ఏంటది? చెప్పండి. అగ్గిపుల్ల. అగ్గిపుల్ల అడవిలో తయారు చేస్తారా? ముందు రెడ్ గా ఉంటది కదా, నల్లగా ఉంటది కదా, గీకి అందులో వేస్తే తెల్లగా అవుతుంది కదా. గీకి అందులో వేస్తే తెల్లగా అయిద్దా పుల్ల? కూర్చో. రాంగ్ ఆన్సర్. అడిగిపోయింది. అడిగిపోయిందా? కాదమ్మా, కూర్చో. ఆన్సర్ కట్టెలు. కట్టెలు. నిన్ను కట్టేయాలి అసలు. కూర్చో. కట్టె పుల్ల. ఆయన అదే చెప్పిండి అయ్యా, కూర్చో. బూడిద భయ్యా. బ్లాక్ కట్టె తీసుకొచ్చినప్పుడు పొయ్యిలో పెట్టినప్పుడు రెడ్ గా మంట వస్తుంది, తర్వాత లాస్ట్ కి వచ్చేది బూడిదని వైట్ గా వస్తుంది. నేరేడు పండు. ఎలాగా? చెట్టుకు వచ్చినప్పుడు నల్లగా ఉంటది, తింటే నోట్లనే ఎర్రగా ఇద్ది, తర్వాత తెల్లగా ఎప్పుడు ఇద్ది? దాని సీడ్ గింజ. రాంగ్ ఆన్సర్. రాంగే రాంగా. సూర్యుడు. అరే బెల్ట్ ఉందా? వ్యాధి అన్నయ్య, వ్యాధి. నిన్ను కాదు భయ్యా, నన్ను కొట్టుకోవడానికి. రైట్ ఆన్సర్ బొగ్గు. అయ్యో నల్లగా పుట్టింది, కాల్చినప్పుడు ఎర్రగా అయింది, బూడిదయ్యాక తెల్లగా అయింది. మీలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయనుకోలేదు నేను, మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా
ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా Trendy tradition, any occasion, young generation indication. ఈటీవీ ప్లస్ El must